సార్ వన్ మోర్ స్లైడ్ సార్, ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రీఫీజిబిలిటీ బండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిడబ్ల్యూసి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో పొందుపరిచిన అంశాల విధంగా ఆయకట్టు ఎలా ఉందో ఒకసారి చూద్దాం సార్. దీంట్లో కొత్త ఆయకట్టు నాగార్జున సాగర్ ఫేజ్ 2 కింద ఒంగోలు డిస్టిక్లో ప్రపోజ్ చేస్తున్నారు సార్, 4.2 lakh acres. తర్వాత పోలవరం బనకచెర్ల సెగ్మెంట్ 3లో ఒక 39,000 acres. తర్వాత ఓర్వకల్లు లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద 1.3 lakh acres, అదర్ లిఫ్ట్ స్కీమ్స్ కింద 1.52 lakh acres. మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, జిఎన్ఎస్ఎస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ అబౌట్ 1000 kilometers అవే ఫ్రమ్ పోలవరం దీంట్లో పార్ట్ అవుతుంది సార్. టోటల్గా కొత్త ఆయకట్టు 7.41 lakh acres ప్రపోజ్ చేస్తున్నారు సార్, యూటిలైజింగ్ 60 TMC. దీంట్లో మనం చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్లో సార్, దీంట్లో ఈ ప్రాజెక్ట్స్లో స్టెబిలైజేషన్ ప్రపోజ్ చేస్తున్నారు 22.59 lakh acres, తెలుగంగ, గాలేరు నగరి. అండ్ న్యూ ఆయకట్టు కింద 60 TMC, ఇప్పుడు మనం చూసాం 7.41 lakh acresకి. సో ఇవి ఆయకట్ డీటెయిల్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు బేసిక్గా ఇది మనకెందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయనే విషయం నేను కొంత మీ ముందు ఉంచి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రతిపాదించింది, మనం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాము, ముందు ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు 82,000 కోట్లతో ప్రతిపాదించారు. అది కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వంతో జలవనరుల మంత్రిత్వ శాఖనే కాదు, ఆర్థిక మంత్రికి ఈ ప్రాజెక్టులని ఫైనాన్సింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినరు. సరే, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిందో మనకు తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా 2 రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది. మరి మేము ఇప్పుడు రిప్రజెంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కి. ఇప్పుడు వాళ్ళు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ అ లా, అంటే పాస్ బై బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ గెస్టెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి వ్యతిరేకం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇది కూడా చెప్పినాం, ఏపీఆర్ఏ 2014 ప్రకారం ఈ పద్ధతి అనుసరించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధమైన సమీక్ష చేపట్టకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే మా అనుమతి లేనిది మీరు దీన్ని సమీక్షించడానికి ఇది చట్ట వ్యతిరేకం చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక నేషనల్ ప్రాజెక్టు, దాని కింద కూడా దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఫండింగ్ ఇస్తున్నారు, మనకి అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన ప్రపోజలు ఆ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మరి అతిక్రమించి నీళ్లు తీసుకుంటారు కాబట్టి దానికి కూడా మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. ఇది తెలంగాణ ఇచ్చినట్లుగా భావించిన సమ్మతి వర్తింపు కాదు. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రం యొక్క అనుమతి అవసరము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినాం. నెక్స్ట్, అదేవిధంగా ఒక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చైర్మన్ ఉంటారు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉంటారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఇప్పుడు మేమేం కోరినామంటే వాళ్ళకు కూడా స్టాట్యూటరీ పవర్స్ ఉంటాయి. ఏదైతే ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందో ఆ విషయంలో మీరు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫర్ చేసి ఆ ప్రతిపాదన తిరస్కరించాలని చెప్పి ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా మరి తెలంగాణ ఇరిగేషన్ శాఖ మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తున్నారో ఇది గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ఈ గోదావరి వాటర్స్ ఎట్లా షేరింగ్ చేసిందంటే
75% డిపెండబిలిటీ అని చేసి అప్పుడు రాష్ట్రాలకు పనిచేసినారు. ఆ రాష్ట్రాలకు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1400 అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 1486 టీఎంసీలు ఇచ్చారు. ఆ 1486 టీఎంసీల్లో 968 తెలంగాణకి, 518 టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వాటాల విషయంలో కూడా మీరు ఏ విధంగా దీంట్లో మార్పు చేయడానికి వీలు లేదు. మీరు చెప్తున్న ఈ ప్రాజెక్టు పోలవరం బంకచర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి ఇది వ్యతిరేకం అని చెప్పి కూడా మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అన్ని స్థాయిలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సరే నెక్స్ట్ పోనీ మనం ఒక సారాంశం చెప్పాలంటే అన్ని విధాలుగా ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు చట్ట వ్యతిరేకము, దీన్ని వెంటనే తిరస్కరించాలి అని రిప్రజెంట్ చేసినాం. ముఖ్యమంత్రి గారు, నేను పలుమార్లు కేంద్ర మంత్రి జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి మరి ఏ విధంగా మీరు తిరస్కరించాలి, ఇది మా అబ్జెక్షన్స్ ఏంటిదని స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మన ప్రతిపాదన మేరకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మరి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా నిన్న వెనక్కి పంపింది. మనం ఏం చెప్పినాం, వాళ్ళ ప్రపోజలు ఇది గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డుకి వ్యతిరేకం, యాజ్ ఇట్ ఈజ్ గా కేంద్ర ప్రభుత్వం మన వాదన అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఒప్పుకుంది. అదేవిధంగా ఇది ఏపీ రియాలజీ యాక్ట్ వ్యతిరేకం, ఇది ఆ వాదన కూడా ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్కి మీరు ఇది వెనక్కి తీసుకుపోయిన ప్రపోజల్ మళ్ళీ మీరు సిడబ్ల్యూసీలో క్లియరెన్స్ చేసుకుని రండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా వాటర్ అవైలబిలిటీ విషయంలో కూడా మరి ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో తెలంగాణ ప్రభుత్వంగా తెలంగాణ ప్రజల పక్షాన మనం సీరియస్ అబ్జెక్షన్ రేజ్ చేసినాం. అంటే ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టులో నీటి అవైలబిలిటీ గురించి మాట్లాడిందో అది వాస్తవం కాదు. ఓన్లీ 75% డిపెండబిలిటీ మీద తీసుకోవాలి, ఫ్లడ్ వాటర్స్ మీద క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవడానికి వీలు అని చెప్పి మన అబ్జెక్షన్ వాళ్ళకి ఫైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరి వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ తెలంగాణ, మన ఆందోళన చెందడానికి కారణం ఏంటిది అంటే చాలా బేసిక్ భాషలో చెప్పాలంటే వాస్తవంగా కృష్ణా నదిపై కానీ గోదావరి నదిపై కానీ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత, కకృతి వలనే మనం ఈరోజు ప్రమాదకర పరిస్థితులు చేరినాం. ఎట్లా ఉదాహరణకి మరి కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, ఎస్ఎల్బిసి కానీ, డిండి కానీ ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అదేవిధంగా గోదావరిపై కూడా మరి సీతారామసాగర్ ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారక్క కానీ, ఎప్పుడో మొదలుపెట్టే దేవాదుల కానీ, తుబడియట్టి కానీ ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, అసలు మనం అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టినరు, చుక్క నీటి కేటాయింపు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా రిప్రజెంట్ చేసి 67 టీఎంసీలు మరి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తెప్పించుకుంది మన ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు పోలవరం బంకచెర్ల ఫ్లడ్ వాటర్స్ మీద కలిస్తే రేపటి రోజు తెలంగాణకి గోదావరి నదీ జలాలపై మన హక్కులు కోల్పోతామనే మన ప్రధాన కన్సర్న్, ఆందోళన. అందుకోసం మనం అబ్జెక్ట్ చేస్తున్నాము. ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మేము ఏమేమి స్టెప్స్ తీసుకున్నాం అనే విషయం కూడా మరి అవి అందరికీ మనం చేస్తున్నాం. ఇక్కడున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మొదలుపెట్టి మరి కేంద్ర ప్రభుత్వంలో ఈ రివర్స్ విషయంలో, ఈ నదీ జలాల విషయంలో అన్ని స్టాట్యూటరీ అథారిటీస్ కి, అన్ని ప్రభుత్వ సంస్థలకి పలుమార్లు మరి ముఖ్యమంత్రి గారు మేము మా అబ్జెక్షన్స్, మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సరే, ఇది స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్, ఏ రోజు ఏం చేసినా అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వంలో
ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రికి రిప్రజెంట్ చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించినని మీడియా రిపోర్ట్స్ మీద కూడా మేము కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు కూడా రిప్రజెంట్ చేసినాం. ఈ ప్రాజెక్టు తెలంగాణ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేయొద్దని చెప్పి కూడా మనం అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ నెక్స్ట్ రేట్ చూపెట్టండి. అయితే 28 మే నాడు నాకు కేంద్ర జలవనరుల మంత్రి రాసిన లేఖలో మీ అన్ని లేఖలు వచ్చినాయి. మీరు చెప్పిన విషయాలు, మీరు మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు మేము తప్పనిసరిగా మీరు ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టుపై మీ అబ్జెక్షన్స్, మీరు చెప్పే విషయాలన్నీ కూడా రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్, ట్రిబ్యునల్ అవార్డ్స్, ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ ప్రకారమే పరిశీలిస్తని చెప్పి వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్. సరే, అదే విధంగా నేను ముందు చెప్పినట్టుగా ఇది ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనం ఇచ్చిన రిప్రజెంటేషన్, మనం ఇచ్చిన విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు ప్రపోజల్ తిరిగి ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరిగింది. నెక్స్ట్. ఓకే సార్, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడినాం. నెక్స్ట్. సరే, నెక్స్ట్. సరే మిత్రులారా, మరి మీరందరూ కూడా ఓపికతో ఈ ప్రజెంటేషన్ మొత్తం విన్నారు. నేను సారాంశం ఒక 2-3 విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకటి, కృష్ణా నదీ జలాల విషయంలో కానీ, గోదావరి నదీ జలాల విషయంలో కానీ మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా చాలా సమర్థతతో, చిత్తశుద్ధితో, సిన్సియారిటీతో, కమిట్మెంట్తో మన వాటర్ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాను. మరి ఎక్కడ ఎవరిని అప్రోచ్ కావాలంటే తప్పనిసరిగా మరి అప్రోచ్ అవుతున్నాం. ఏ అంశాలకి కోర్టుకు పోవాలంటే కోర్టుకు పోతున్నాం, కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే వాళ్ళ దగ్గర పోయి సమర్థవంతంగా మరి రిప్రజెంట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ వాళ్ళ ప్రొపగాండా టోటలీ ఫాల్స్. ఉదాహరణకి కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీ కేటాయిస్తే 512 వాళ్ళకి ఇచ్చేసేయండి ఆంధ్రాకి, మనకి 299 సరిపోతేనే లిఖితపూర్వకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 10 ఏళ్ల పాటు రాసిచ్చారు. మనం అధికారులు వచ్చిన తర్వాత ఇది ఒప్పుకోము, మాకే ఎక్కువ వాటర్ కావాలి, క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, డ్రౌట్ పూర్ ఏరియా అని చెప్పి మాకే 70% వాటర్ కావాలని చెప్పి మనము మరి మన ప్రభుత్వం ట్రిబ్యునల్ పోయి ఆ మ్యాటర్ మళ్ళీ రీఓపెన్ చేసిన రీకన్సిడరేషన్ కోసము. అదేవిధంగా మరి సీఎం గారు నేను మొన్న పోయినప్పుడు సిఆర్ పాటిల్ గారు కలిసినప్పుడు ఈ ట్రిబ్యునల్ అవార్డు కూడా తొందరగా చేయించాలని చెప్పి మరి రిక్వెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా గోదావరి నదీ జలాల్లో సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నీళ్లతో మరి పూర్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఒక్క చుక్క నీటి కేటాయింపు తేలేకపోయినరు. మనం వచ్చిన 1 year లో 67 టీఎంసీలు సీతారాం సాగర్ ప్రాజెక్టుకి నీటి కేటాయింపు మరి కేంద్ర ప్రభుత్వంతో చేయించినము. ఇప్పుడు సమ్మక్క సారక్కకి 44 టీఎంసీలది ప్రతిపాదన చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క నీరు కూడా అఫీషియల్ గా నీటికి వాటర్ అలొకేషన్ లేదు. మనం వచ్చిన తర్వాతనే వాటర్ అలొకేషన్ సీరియస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు 45 టీఎంసీ కేటాయించే పరిస్థితి ఏర్పడది. మరి ఆ తర్వాత సెకండ్ 45 టీఎంసీ ట్రిబ్యునల్ ద్వారా వచ్చే విధంగా వాదనలు వినిపించిందని చెప్పి నేను మనం చేస్తున్నా. మొత్తానికి సారాంశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో మూల స్తంభాలు ఎక్కువ మంది ఇక్కడనే ఉన్నారు. మీరందరూ వాళ్ళు చేసే బీఆర్ఎస్ పార్టీ చేసే కాకిగోల,
దుష్ప్రచారం, గోబెల్స్ ని మించిపోయిన ఫాల్స్ ప్రొపగాండా, మరి మనం అది తిప్పికొట్టే విధంగా మనం మాట్లాడాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణా నదీ జలాలపై కానీ, గోదావరి నదీ జలాలపై కానీ మన ప్రభుత్వం, మనము పూర్తి చిత్తశుద్ధితో, కమిట్మెంట్ తో ఒక్క చుక్క నీటిపై కూడా మనం కాంప్రమైజ్ కావడం లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం గతానికంటే బెటర్ వాటర్ అలొకేషన్ కోసం కూడా ఫైట్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే విల్ టేక్ అప్ ద క్వశ్చన్స్. డిప్యూటీ సీఎం గారు.